ప్రైజ్ ది లార్డ్. బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి, పయనించే బాటసారి, బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి. నీ జీవిత గమ్యమెక్కడో యోచింపవా మానవా, ఇంతలో కనబడి అంతలో మాయమాయే, ఇంతలో కనబడి అంతలో మాయమాయే, నీటి బుడగలాంటిది ఈ జీవితం, నీటి బుడగలాంటిది ఈ జీవితం. యేసయ్యను నమ్ముకో పరలోకం చేరుకో, యేసయ్యను నమ్ముకో పరలోకం చేరుకో. మనము ఈ లోకమునందు పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని, మనము ఒకానొక దినమున ఈ జీవితమును ముగించి నిత్యమైనటువంటి జీవితమును ఉనికి పట్టు వద్దకు వెళ్ళవలసినటువంటి వారిగా ఉండి ఉన్నాం. అందుకుని దేవుని గ్రంథము ఇలా ఉంటుంది, మనము ఏ దేశము నుండి అయితే వచ్చి ఉన్నామో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకునే నెడల మరలా వెళ్ళుటకు వీలు కలుగును అని దేవుని గ్రంథము సాక్ష్యమిస్తుంది. మనము పరలోకము నుండి వచ్చినటువంటి వారము కాబట్టి పరలోకమునకు వెళ్ళవలసినటువంటి వారిగా ఉండి ఉన్నాం. చూడండి పిల్లరా, పక్షులు వేరే ప్రాంతముల నుండి ఉదయమునే బయలుదేరి వేరే ప్రాంతమునకు వెళుతూ ఉంటాయి ఆహారము నిమిత్తం. అవి సాయంకాలం వరకు ఉండి తిరిగి ఎక్కడి నుండి అయితే ఆ పక్షులు బయలుదేరి వచ్చినవో ఆ స్థలమును జ్ఞాపకమందు ఉంచుకుని తిరిగి వెళ్ళిపోవును. అలాగనే మనము కూడా ఎక్కడి నుండి అయితే వచ్చి ఉన్నామో అక్కడికి వెళ్ళిపోతుంటాం. దేవుని లేఖనం అంటుంది, మన్ను అనేది వెనుకటి వలనే మన్నైపోవును, ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోవును. ఎందుకంటే దేవుడే మనను సృష్టించిన వాడు, ఆయన వద్దకు వెళ్ళిపోదాం. ఆయనతో అక్కడ మనము సదాకాలము జీవించుతామండి. కాబట్టి ఈ లోకమందు జీవించే ఈ 60-70 సంవత్సరాల ప్రాయము అల్పమైనదని ఎరగండి. ఈ జీవితములో మనలో కలిగినటువంటి దొర్లినటువంటి ప్రతి అపరాధమును మనము ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మన పాపముల నుండి మనల్ని విడిపించుట కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేఖనముల ప్రకారముగా శిలువ మ్రాను మీద ఆయన ప్రాణమును అప్పగించి మనల్ని నీతిమంతులుగా తీర్చుట కొరకు చేసిన శిలువ బలియాగమునందు విశ్వాసమును ఉంచినట్లయితే ఆయన ద్వారా మన పాపములను కొట్టివేయబడును. మనము నీతిమంతులుగా తీర్చబడి మన పాపములు మనం కడుక్కున్నటువంటి వారుగా అవి దేవుని రాజ్యమునకు మనము చేరుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఇది నీటి బుడగలాంటి జీవితము, ఇందులో శాశ్వతమైనది ఏదీ లేదు. శాశ్వతమైనటువంటి జీవితము దేవునితో జీవించేటువంటి జీవితం. ఆయనందు విశ్వాసం ఉంచండి, పరలోక రాజ్యమును చేరుకోనండి. కాబట్టి ఈ లోకములో మనము యాత్రికులమును బాటసారులమును పరదేశులమై ఉన్నామనేటువంటి విషయాన్ని ఎరగండి. దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని నిత్యత్వమునకు పరలోకమునకు చేర్చుట కొరకు ఆయన కుమారుడిని ఈ లోకానికి పంపించినాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయనందు విశ్వాసం ఉంచమని ఈ శుభ సందేశమును తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. నిత్య రాజ్యములో నన్ను చేర్పించను, నిత్య రాజ్యములో నన్ను చేర్పించను మేఘరథములో.